హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ 21వ విడత అయితే ఈ నెలలోనే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడంటే దీపావళి ముందు రోజు అయితే ఈ అమౌంట్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు అయితే మీరు కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. అవి ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలిపి ఉన్నాను. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు 21వ విడత అంటే 2,000 రూపాయల అమౌంట్ అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా వరదలు మరియు కొండ చర్యలు విరిగిపోయిన ప్రాంతాలలో రైతులకు ముందుగానే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 26వ తేదీన అయితే డబ్బులు అయితే క్రియేట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఏ రాష్ట్రాలు అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాల్లో అయితే సుమారు 27 లక్షల మంది పైగా రైతులకు అయితే 540 కోట్లకు పైగా అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల రైతులకు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల వారికి అయితే 21వ విడత డబ్బులు అయితే త్వరలోనైతే జమ అవుతాయి ఫ్రెండ్స్. ఈ డబ్బులు దీపావళి పండుగ లోపు లేదా అక్టోబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ నెల లోపల అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే రైతులకు తమ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే కంపల్సరీ అయితే ఈ కింది పనులు అయితే తప్పనిసరి చేసి ఉండాలి. ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆధార్ నెంబర్ను వారి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే భూమి ధృవీకరణ అంటే ల్యాండ్ సీడింగ్ పూర్తి చేయాలి. అంటే మీ యొక్క 1Bకి అనేది అంటే మీ ల్యాండ్కి అనేది ఆధార్ అనేది లింక్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పనులు పూర్తి చేయని రైతుల ఖాతాల్లోకి అయితే 21వ విడత డబ్బులు అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి వెంటనే మీరు యొక్క స్టేటస్ అయితే ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీది అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదనేది. దాని యొక్క లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే పై విధంగా కనిపిస్తుంది. ఆ విధంగా అయితే మీరు ట్రై చేస్తే మీ యొక్క ఈకేవైసీని మీరే సొంతంగా చేసుకోవచ్చు. ఇదిగో పై విధంగా చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే మీ యొక్క స్టేటస్ని కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. దానిపైన అయితే మీరు క్లిక్ చేసినట్టయితే మీకైతే పై విధంగా అయితే షో అవుతుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చి ఉంటారు కదా మొబైల్ నెంబర్, దానికైతే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ అయితే షో అవుతాయి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే మీ ఆధార్ నెంబర్తో అయితే ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పై విధంగా అయితే మీరు చేస్తే మీ యొక్క ఆన్లైన్ డీటెయిల్స్ అని మీరు సొంతగా చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క బెనిఫిషరీ లిస్ట్ మీ విలేజ్ లో మీ యొక్క పేరు ఉందా లేదనేది దీంట్లో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడైతే ఫస్ట్ మీ యొక్క స్టేటు, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, మీ యొక్క విలేజ్ ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీ యొక్క విలేజ్ యొక్క టోటల్ డీటెయిల్స్ బెనిఫిషరీ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే చెక్ చేసుకోగలరు. అలాగే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి విడత అంటే 3 విడతల్లో ఒక్కొక్క విడత 2,000 చొప్పున అయితే గవర్నమెంట్ వారు అందజేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.